నిన్ను తృణీకరించిన వారి ఎదుట నిన్ను ఘనపరిచి తల ఎత్తి నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు. నా తండ్రి అన్యాయస్తుడుగా ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటలను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా. ఇలా అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా. అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు. బాధపడుకురా, వాళ్ళు అంటే అయిపోయావా? నేను కదా. నేనేమంటున్నా, నాకు ప్రియమైన కుమారుడు నువ్వు, నాకు బహుప్రియుడు నువ్వు. దగ్గర ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో. వాళ్ళు అలా అంటే అయిపోయావా నువ్వు? అలాగని అరే 1,000,000 మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు, నా మాట తీసుకుంటావు. నేను కదా అనాలి, నేను అనలేదు కదా. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నాన్న, నువ్వు అనేకులకు దీవెనగా మారతావు, నేను చేస్తాగా. వాళ్ళ మాటలు బట్టి ఆడవకురా, కృంగిపోకు, ధైర్యం తెచ్చుకో అని ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచాడో నా యేసయ్య నాకు తెలుసు. ప్రాక్టికల్గా నేను అనుభవించాను.